కాళేశ్వరం ఫైల్స్ పై మంత్రి తుమ్మల కీలక వ్యాఖ్యలు చేశారు. నేను ఉన్న కేబినెట్లోకి కాళేశ్వరం ఫైనల్ రిపోర్టు రాలేదన్నారు. నిన్న కాళేశ్వరం కమిషన్ అడిగిన లేఖ ప్రభుత్వానికి అందిందన్నారు. ప్రభుత్వం కూడా వివరాలను ఇప్పటికే ఇచ్చి ఉంటుంది అని మంత్రి తెలిపారు. ప్రాణహితతో పాటు అన్ని పెండింగ్ ప్రాజెక్టులపై సబ్ కమిటీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మేడిగడ్డకు అనుమతి అంశం కేబినెట్ ముందుకు రాలేదని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. కాళేశ్వరం ఫైల్స్ పై మంత్రి తుమ్మల కీలక వ్యాఖ్యలు చేశారు. నేనున్న కేబినెట్లోకి కాళేశ్వరం ఫైనల్ రిపోర్ట్ రాలేదన్నారు. నిన్న కాళేశ్వరం కమిషన్ అడిగిన లేఖ ప్రభుత్వానికి అందిందన్నారు. ప్రభుత్వం కూడా వివరాలను ఇప్పటికే ఇచ్చి ఉంటుంది అని మంత్రి తెలిపారు. ప్రాణహితతో పాటు అన్ని పెండింగ్ ప్రాజెక్టులపై సబ్ కమిటీ ఏర్పాటు చేసినట్టు తెలిపారు. దీని మీద తాజా అప్డేట్ మా ప్రతినిధి జగన్ అందిస్తారు. జగన్ చెప్పండి, తుమ్మల చేసిన వ్యాఖ్యలపై అప్డేట్ ఏంటి? కాళేశ్వరం ప్రాజెక్టు పై కొనసాగుతున్నటువంటి రచ్చ ఏదైతే ఉందో దాంట్లో అయితే గతంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా ఉన్నారు. వారికి తెలియకుండా కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన నిర్మాణం ఎట్లా కొనసాగింది, అప్పుడు ఉన్నటువంటి ఏదైతే కేబినెట్ లోనే దానికి ఆమోదం అన్ని లభించాయన్నట్టు ఇటు వార్తలు ఇటు బీఆర్ఎస్ సంబంధించినటువంటి నేతలు మాట్లాడుతున్నటువంటి నేపథ్యంలో ఇదే విషయంపై అప్పుడు ఇప్పుడు అంటే అప్పుడు ఆ కేబినెట్ లో ఇప్పుడు ఇటు కాంగ్రెస్ కేబినెట్ లో మినిస్టర్ గా ఉన్నటువంటి తుమ్మల స్పందించారు. ఇదే తాను ఉన్నటువంటి కేబినెట్ లోకి ఆ కాళేశ్వరం సంబంధించినటువంటి ఫైల్ రాలేదని తనకు ఆ విషయం పైన అంటే తాను ఆ కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించినటువంటి ఫైల్ తనకు కేబినెట్ లో రాలేదు, దాన్ని నేను ఆమోదించలేదంటూ కూడా వ్యాఖ్యలు చేశారు. నిన్న ఏదైతే కాళేశ్వరం కమిషన్ అడిగినటువంటి లేఖ కాళేశ్వరం కమిషన్ ఇటు రాష్ట్ర ప్రభుత్వంపై సీరియస్ అయినందుకు కూడా ఇటు కొంత వార్తలు వచ్చిన నేపథ్యంలో కాళేశ్వరం సంబంధించినటువంటి కమిషన్ అడిగిన లేఖ ఏదైతే కాళేశ్వరం కమిషన్ ఇచ్చినటువంటి ప్రభుత్వానికి కాలేదని దానికి తొందరలోనే అంటే సమాధానం కూడా ప్రభుత్వం ఇస్తుందని భావిస్తున్నానంటూ కూడా ఇటు వ్యాఖ్యలు చేశారు తుమ్మల. ప్రభుత్వం వివరాలు ఇప్పటికే ఇచ్చి ఉంటుందని అనుకుంటున్నానంటూ కూడా అంటే తాను ఇటు కేబినెట్ లో ఉన్నప్పటికీ కూడా తనకు ఆ విషయాలపై పూర్తి అవగాహన లేదన్నట్టుగానే మాట్లాడాడు. కొంత ఇవి వైరల్ గా అనిపిస్తున్నటువంటి వ్యాఖ్యలుగా మనం తీసుకోవచ్చు. ఎందుకంటే తాను ప్రభుత్వంలో భాగస్వామ్యం ప్రభుత్వం కేబినెట్ లో మినిస్టర్ అయ్యింది కూడా ఇచ్చినట్టుగానే భావించాను అంట. అంటే ఇది ఈ ఉత్తరం ఏదైతే కాళేశ్వరం కమిషన్ ప్రభుత్వానికి రాసినటువంటి ఉత్తరం వచ్చినట్టుగానే భావించాను. దానికి సంబంధించిన సమాచారం ప్రభుత్వం ఇప్పటికే ఇచ్చిందని అని అనుకుంటున్నాను అంటూ కూడా వ్యాఖ్యలు చేశారు. దీంతో పాటు ఏదైతే పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులపై ఇటు ఆ కేబినెట్ కు ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్టు కూడా ఇటు తుమ్మల వ్యాఖ్యలు చేశారు. ఇదే నేపథ్యంలో ఈ రోజు ఇటు సచివాలయంలో కూడా ఇటు ఆల్ పార్టీస్ ఎంపీస్ తో ఇటు అయితే ప్రభుత్వము ఇటు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ రేవంత్ రెడ్డి సమక్షంలో కూడా ఒక మీటింగ్ జరుగుతుంది. దాంట్లో ఇటు అయితే ఏదైతే ప్రాజెక్ట్ ఏదైతే గోదావరి బనకచెర్ల ప్రాజెక్ట్ ఉందో దానిపైన కూడా ఇటు కేంద్రానికి ఇటు అనుమతులు ఇవ్వద్దని కోరుతూ కూడా దానికి సంబంధించి కూడా ఇటు అయితే ఆల్ పార్టీస్ ఎంపీస్ తో మీటింగ్ ఏర్పాటు చేయడం. దీంట్లో ఇటు రేవంత్ రెడ్డి కూడా ఇదే విషయంపై కూడా వారితో మాట్లాడుతున్నట్టున్నారు. ఇటు ఉత్తమ్ కుమార్ కూడా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా తెలుపనున్నట్టు కూడా కొంత సమాచారం ఉంది. కానీ ఏది ఏమైనప్పటికీ కూడా ఇటు మంత్రిగా ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు ఇలా వ్యాఖ్యలు చేయడం కొంత ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే కాళేశ్వరం కేబినెట్ లో ఉన్నటువంటి ఆయన తనకు దీనిపైన పూర్తి విషయాలు అప్పుడు కేబినెట్ లో ఉన్నప్పుడు అప్పుడు తెలియదని, ఇప్పుడు కేబినెట్ లో ఉన్నప్పుడు ఇప్పుడు కూడా అంటే దీనికి సంబంధించినటువంటి కాళేశ్వరం సంబంధించిన లేఖ రావడము అది నాకు తెలియదు, అంటే వచ్చే ఉంటుంది, దానికి సంబంధించిన సమాచారం ఇచ్చే ఉంటాం అనడము కొంత ఆసక్తిని చెప్తుంది. రైట్ థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.